కుండలు కూడా ఎందుకు పగలగొట్టాలండి? ఇంతంతలా బాణలు, ఈ చిన్నవి కాదు, ఇంతంతలా బాణలు వాళ్ళ పాలు అంటే మన అవ్వ తాతల ఇంట్లో ఇన్ని పాలు ఉండేటి, ఎర్రగా కాసేటి. మీకు తెలియదు, అమ్మకి తెలిసి ఉంటుంది ఏమన్నా కొద్దిగా. మేము పల్లెటూరులో ఉన్నాం. మేగడ అంట్లు కట్టుకొని ఉంటుంది, నిప్పుల పొయ్యి మీద కాగుతా ఉంటాయి, పాలు ఎర్రగా ఉంటాయి, ఇంతలా మేగడ ఉంటుంది. ఆ మేగడ అమ్మమ్మకి తెలియకుండా తినేసి అమృతమే అది. పాలు తాగుతుంటే ఎర్రాటి పాలు ఈ ప్రపంచంలో కృష్ణుడే కనిపించాలి, అట్టుంటుంది ఆ రోజుల్లో. ఇప్పుడేముందండి ఇవన్నీ పిచ్చి పిచ్చి, ఏమీ లేదు, ఇప్పుడు వేస్ట్. సరే, అన్ని కుండలన్నీ పగలగొట్టాడండి. మామూలుగా పగలగొట్ల, తపా పగలగొట్టాడు. ఇల్లంతా పగలగొట్టేసి కుండలన్నీ తొక్కాడు, డ్యాన్స్ చేశాడు వాటి మీద. అందుకే నృత్యం చేస్తాడు ఆయన బాగా, డ్యాన్స్ బాగా, నృత్యం. కృష్ణ నృత్యం అంటే మామూలుది కాదు. కాళీయ ఫణి ఫణ జలాల జన జన కేలి గట్టించిన గోపకిషోర, అలా డ్యాన్స్ చేస్తారు, మామూలుగా వేయడు. అందుకే కృష్ణ నృత్యం చూడండి, ఇష్టంలో వేస్తాము. వేస్తే ఆ నృత్యంలో ఎగిరి 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 స్వామి ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. మనం ఎగురుతుంటే మనం కూడా చెమటలు పట్టి పట్టి ఆనందంగా హరే కృష్ణ నామం చేస్తూ ఉంటాం. సరే, అన్నీ పగలగొట్టేసి పెంకు పగలగొట్టేసి ఇలా కోపంగా చూసి అన్నిటి సాయి చూసి వెళ్ళిపోతున్నాడు. ఏందండి, తిన్నాడు బాగా, మన ఇంట్లో కుండలు కూడా పగలగొట్టాలా? చూసారండి, అంటే అర్థం ఏంటో తెలుసా? అందకుండా నువ్వు చాలా ఎత్తు కట్టుకుంటావా, బాగా డబ్బు సంపాదించుకొని అందరిది నాకే కావాలా, అందరిది నాకే కావాలా, నేను ఒక్కడనే ఉండాలా, నేనే తినాలా, ఎవ్వరు తినకూడదు, మా ఇంట్లో వాళ్ళే తినాలా, ఇంకెవరు తినకూడదు, అది వాళ్ళు చేసే పని. అందుకోసం ఏం చెప్తున్నాడు? ఒకరికి పెట్టడం నేర్చుకోండి అని కృష్ణుడు చెప్తున్నాడు. మీరు దాచిపెట్టుకుంటే లక్ష్మీదేవి మా ఆవిడ, నాకు తెలుసు ఎలా సంపత్తి తీసేయాలను. అందుకోసం వాళ్ళ ఇంట్లో కుండలు కూడా తొక్కేసి లక్ష్మీదేవిని తనతోటి తీసుకెళ్ళిపోయాడు.